వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రైన్స్ హార్బర్ లింక్ ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇది ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవసేవను కలుపుతుంది. ఈ వంతెన పొడవు 21.8 కిలోమీటర్లు. ఇందులో 16.5 కిలోమీటర్లు అరేబియా సముద్రం పైన ఉంది. దీన్ని 21,200 కోట్ల వ్యయంతో 6 లైన్లుగా నిర్మించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద నిర్మించిన అటల్ సేతు ముంబై నుంచి నవి ముంబైల మధ్య జర్నీ సమయాన్ని తగ్గిస్తుంది, ట్రాఫిక్ ను సులభతరం చేస్తుంది, రవాణాను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సేవ్రీ నుంచి నవశేవ్ కు ప్రస్తుతం 2 గంటల సమయం పడుతుండగా ఈ వంతెనపై నుంచి 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. బైక్స్, ఆటోలు, ట్రాక్టర్లకు ఈ వంతెనపై అనుమతి లేదు. కార్లు, టాక్సీలు, లైట్ మోటార్ వెహికల్స్, మినీ బస్సులు జర్నీ చేయవచ్చు. వంతెనపై రోజుకు 70,000కు పైగా వెహికల్స్ ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శీతాకాలంలో ఇక్కడికి వలస వచ్చే ప్లంబింగ్ లో పక్షులను దృష్టిలో ఉంచుకుని వంతెనపై సౌండ్ బ్యారియర్ ఏర్పాటు చేశారు. సముద్రపు జీవులకు హాని కలిగించని లైట్లను డిజైన్ చేసి వంతెనపై అమర్చారు.